ఎటువంటి అదే ఎటువంటి నిన్న లేడు ఈరోజు కూడా లేడు. అమ్మా ఉన్నాలే వీడు. అమ్మయ్య ఇంకా ఉన్నాడు ఈయన్ని. అమ్మయ్య పడుకోవచ్చు. ఓ ఇప్పుడాక ఈయన ఉన్నాడుగా. ఎటువంటి ఏదో డౌట్ కొడుతుంది. వీడు ఎటో పోతున్నాడు రోజు పొద్దున్న లేచి. వీడేంటి పువ్వులతో ఆడుకుంటున్నాడు? చేట్ల పువ్వు ఏంట్రా? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. ఓహో, పాకెట్ మనీ కోసం పూలు అమ్ముకుంటావా? ఏ అమ్మడానికి కాదు, అమ్మాయికి ఇవ్వడానికి. ఓహో, లవర్ ఉందా నీకు? ఏ కాదు, అమ్మాయ్యా గర్ల్ ఫ్రెండ్ కి. ఆ రెండింటికి తేడా ఏంటిరా? లవర్ అనుకో ఒక్కలే ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంతమంది ఉండొచ్చు. ఎంతమంది అయినా ఉండొచ్చా? అంటే ఈ పూలని ఒకలే కదా? ఏ కాదు, ఇది సౌమ్యకి, ఇది కావేరికి, ఇది కీర్తికి, ఇది ఏదో అమ్మాయి ఉండాలి దీప్తికి. అరే అది గర్ల్ ఫ్రెండ్ లిస్టా లేదా గోదావరి ప్యాసింజర్ లిస్టా? అంతుందిరా. ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్కరు బ్రో. నీ పని బాగుందిరా. అవునన్నా, నీ చేతిలో పూలు గాని గిఫ్ట్ గాని ఏం లేదేంటి? నీ పోరికి ఏమి ఇవ్వట్లే? ఉంటేనే కదా ఇవ్వడానికి. వాట్ నువ్వు వాటనా క్యాటనా దేవుడిన రాతరా రాయలేరా? గర్ల్ ఫ్రెండ్, రిలేషన్షిప్, ఫ్లెట్టింగ్, బెంచింగ్, నానోషిప్ ఇవన్నీ. అరే నాకు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ తప్ప ఏ షిప్ తెలీదు. ఓ మై గాడ్, 2026 లో కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదంటే నిన్ను ఖచ్చితంగా మ్యూజియం లో పెట్టాల్సిందేరా. యా ఓకే ఓకే. ఓ హలో బేబీ, ఏంది మూవీకి వెళ్దామా? మూవీ నుంచి లంచ్కి వెళ్దామా? ఓ షూర్ బేబీ షూర్. ఏంది లంచ్ నుంచి లాంగ్ బయటకు వెళ్దామా? ఏంది బండి తీసుకొని రావన్నా? ఏ మా అన్నగాని ఉంది కదా, తీసుకొచ్చేస్తా. ఏ వాడికేం అవసరం ఉంటది, సింగిల్ గా ఆడికేం అవసరం ఉంటది. రే సంగీత కాల్ చేసింది, నువ్వు రాత్రి కలుస్తాను అంటావు కదా, ఏ టైం కలుస్తా అని అడుగుతుంది. మంచిగా అయిందా? సంగీతంలో తెలియదు బేబీ. లేదు బేబీ, నాకు సంగీతంలో తెలియదు బేబీ. సంగీత మొబైల్స్ తప్ప ఇంకేది తెలియదు బేబీ. అలా కావాలనే ఇరికిస్తుంది బేబీ. ఏ అన్నా, నాకు సంగీత తర్వాత బేబీ నిజంగా బేబీ. మామా మామా ఏం అల్లుడు ఈ మధ్య రావడం మనిషి ఇంటికి? నీకు కూతురు లేదు కదా, ఉంటే వస్తుండే. ఏం అల్లుడు ఏమంటున్నావు? పైసలు వస్తున్నాను వచ్చిన. పైసలా? దానిదేముంది అల్లుడు, తీసుకో. ఏం అల్లుడు పైసలు ఎందుకు అడిగావు? నాకు ఎరికేలే. ఎందుకు? నాకు ఎరికేలే. ఈరోజు ప్రేమిక రోజు కాబట్టి అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తున్నావు అల్లుడు. ఏం అల్లుడు బాధపడుతున్నావు? డబ్బులు ఏమి సరిపోలేవా? అడుగు, ఇస్తా. నువ్వు కూడా నాకు పోరుంది అనుకుంటున్నావు కదా? లేదా? లేదు మామ, ఇంకా సింగిల్ గానే ఉన్నా. ఏంటి అల్లుడు, ఒక అమ్మాయిని కూడా పడలేవా? మన వంశం పరుగు తీసావు గారా? బచ్చా, మనదేమో కృష్ణదేవరాల వంశము. మీకు సెట్ అయింది, నాకు సెట్ కాలేదు, అంతే. మరి పైసలు దేనికి అడిగావురా? అల్లుడు బాధపడక అల్లుడు, ఆ దేవుడు నాకు ఇద్దరు అబ్బాయిలను ఇచ్చాడు, అమ్మాయి ఇచ్చాడు, నీకు ఇచ్చేవాడిని. ఒక పంజాన అల్లుడు, నాకు ఇద్దరు అబ్బాయిలు కదా, ఒక అబ్బాయిని ఆపరేషన్ చేసి అమ్మాయిగా మార్చా, చేసుకుంటావు అల్లుడు? ఊకమ్మా, నువ్వు నీ గెలిజ్ ఆలోచనలు. ఏంది మామూలు ముచ్చట్లు? ఏం లేదు మామూలుగానే. ఏం లేదే, వానికి లవ్వలేదు, బాధపడుతుంది. అవునా అల్లుడు, దానికే ఇంత బాధపడుతున్నావు ఎందుకు? మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, సెట్ చేస్తా. ఏమండి ఫోన్ ఇవ్వండి. ఫోన్ చేయ ఫోన్. హలో, ఏమే జ్యోతి, నేను శైలజ పిన్నిని. చెప్పు పిన్ని. నేను ఒక మాట చెప్తాను, కాదనకూడదు. మీరు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? అదేనే మా పూర్ణగాడు ఉన్నాడు, తెలుసు కదా? ఏ పూర్ణ? అదేనే నీతో 10 దాకా చదివాడుగా. లేదు పిన్ని, నేను 9 గంటలకే వండుకుంటా. అది కాదే, నీతో 10వ తరగతి దాకా చదివాడు కదా. ఓ వాడా? మావాడేనే, గర్ల్ ఫ్రెండ్ లేక బాధపడిపోతున్నాడు. నువ్వు ఉంటావా గర్ల్ ఫ్రెండ్ లా? హౌలే అడికా. స్కూల్లో లవ్ లెటర్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి అని అడిగినాడు. పోనీ లేవే జ్యోతి, అప్పటికంటే ఇప్పుడు మావాడు బాగా అప్డేట్ అయ్యాడు. మీరెంత చెప్పినా పిన్ని నా వల్ల కాదు, నాకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయ్యో జ్యోతి జ్యోతి, నేను చెప్పేది వినవే వినవే జ్యోతి, విను. కట్ చేసింది ఫోను. అత్త, నా ఇజ్జత్ తీయడానికి ఫోన్ చేసింది కాదురా, ఇంకో నెంబర్. వద్దు వద్దు, నా ఇజ్జత్ తీసింది చాలు. వద్దు వద్దు, చాలు నడు.
ఏమన్నా కొత్త షర్ట్ వేసినావు నీ పిల్లని కలవనీకనా? అర్రే సారీ, నీకు పిల్ల లేదేమో కదా. ఓకేరా, యా ఇంకేంటిది? అంతే, ఏం లేదురా. ఏమా ఫోన్ మాట్లాడుస్తున్నావు? గర్ల్ ఫ్రెండా? ఓ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? రేయ్ అరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నారా సినిమాకి. అవునరా, నాకు పోరు లేదు. అయితే ఏంటి, పోరు లేకపోతే బతకలేమా? అది మన ఆధార్ కార్డా పాన్ కార్డా పక్కా ఉండడానికి. మీకున్నా ఏం చేయకపోయేది, నేనేం చేస్తారా? ఉండరా. ఏమైందిరా ఇలా అన్నావు? ఫేస్ ఎందుకు డల్గా ఉంది? నేను నీ అక్కనరా, నాకు తెలీదా? మీ ఫ్రెండ్స్ అందరికి లవర్స్ ఉన్నారు, నీకు లేరనే కదా? అవును, ఫీల్ అవ్వట్లేరా? ఏదో ఒక రోజు అని సెట్ అయితే. ఆ ఒక్క రోజు కోసం 5 years నుంచి వెయిట్ చేస్తున్నా. కానీ ఏ అమ్మాయి నేను ఎందుకు ప్రేమిస్తుంది? నేనేమైనా అందంగా ఉంటానా? నాకేమైనా బాడీ ఉందా? పోనీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా? ఇవి లేని నన్ను ఏ అమ్మాయి నన్ను ఎందుకు ప్రేమిస్తుంది? అరే పిచ్చోడా, అందంగా ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు పడాలంటే 90% అబ్బాయిలకి లవర్స్ ఉండరురా. అసలు మ్యాటర్ ఏంటంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. అర్థమైందా? ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకో. బయటకు వెళ్దాం.